ప్రైస్ లార్డ్. ప్రభువుకు ప్రియులైన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ప్రైస్ లార్డ్. రండి మనము దేవునికి గుర్చిన మాటలు చూసుకుందాం. అంటే ఈరోజు ఏంటి అంశం అంటే దేవుని కుమారుడు ఆయన యేసుక్రీస్తు. ఎవరట అంటే ఒక్కడై ఉన్న దేవునిలో నుండి ఆ ఒక్కడై ఉన్న దేవుని నామమనబడిన యెహోవాలో నుండి పంపబడిన వాడు యేసుక్రీస్తు. ఏంటండి? ఒక్కడై ఉన్న దేవునిలో నుండి, దేవుడు బహువచనం, పలుకుట్లో ఏకవచనం, పిలిచిట్లో ఎగ్జిస్టెంట్లో బహువచనం గనుక ఒక్కడై ఉన్న దేవునిలో నుండి ఒక్కడైన దేవుడైన యెహోవా అనే నామములో, ఒకే నామములో నుండి పంపబడిన దేవుని కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే కుమారత్వాన్ని ధరించాడు కనుక కుమారుడు అన్న మాదిరి అది శాశ్వత కాలం ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినవాడు కాడు, పుట్టినవాడిని అని చెప్పి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి వస్తారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి వచ్చి జ్ఞానం అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24 వచ్చిన 1వ అధ్యాయం 24 వచ్చినలోకి వచ్చి ఆ జ్ఞానమే యేసుక్రీస్తు అని చెప్పి ఆ యేసుక్రీస్తు నేను పుట్టినవాడుని అని చెప్పాడు అన్నట్లు మాట్లాడతారు. అది వాక్య అవగాహన లేనిది, వాక్య పరిజ్ఞానం లేనిది. ఎందుకంటే ఆ జ్ఞానం అంటది అక్కడ ఏమంటది అంటే ఆయన ఆదియందు భూమికి పునాది వేసినప్పుడు లేకపోతే సృష్టిని చేసినప్పుడు నేను అక్కడ ఉన్నానంటాడు. చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో చూస్తే ఎవరు సృష్టికర్త అని చెప్తుందంటే దేవుడైన యెహోవాయే. దేవా ప్రభువా అని చెప్పి ఆదిలో యందు నీ భూమికి పునాది వేస్తూ అని యెహోవా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారికి చెప్తున్న మాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరటంటే సృష్టి వేసిన వాడు తప్ప. కనుక ఆ జ్ఞానం అక్కడ ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడ్డ ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఆయన ఆదియందు పునాది భూమికి పునాది వేసినప్పుడు లేక సృష్టి చేసినప్పుడు ఆ సృష్టి పని చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటాడు తప్ప నేను చేశానని చెప్పదు ఆ జ్ఞానం. కనుక ఆ జ్ఞానానికి యేసు ప్రభు వారి పుట్టుకకు తేడా కలిపి చెప్పడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. కావలసిన వారు తప్పనిసరిగా నాతో డిబేట్కి రండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సరే, బాగున్నారా? సరే, తప్పనిసరిగా మీరు ఇక వీడియోని అనేక షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫోన్ చేసి చాలామంది, వాట్సాప్లో చాలామంది కామెంట్లు చేస్తున్నారు, తెలియజేస్తున్నారు సంతోషంగా. కానీ ఆ ఫోన్ చేసి మాత్రమే కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఫోన్ చేసి కాదు, ఏంటట యూట్యూబ్లోనే కామెంట్ రూపంలో పెడితే ఇంకా అనేకలకు రీచ్ అవుద్ది. లైక్ తప్పనిసరిగా కొట్టడం మర్చిపోకండి. సరే, ఇప్పుడు ఏంటంటే ముందు త్రిత్వముని అర్థం చేసుకున్నట్లుగా మీకు తేటతలం చేసి అందులో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు పంపబడ్డారు అంతే తప్ప దేవునికి పరలోకంలో పుట్టాడు అని కాదు. పరలోకంలో పుట్టాడు అని చెప్పిన వారు ఎవరట అంటే జ్ఞానహీనులు, బుద్ధిహీనులు అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ కానీ ఆయన దేవునితో సమానత్వం ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోలు చాలా సిరీస్ చూసాం. ఈరోజు ఏంటంటే ఒక్కడైన దేవుడైన యెహోవా అను నామములో నుండి పంపబడిన దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు. దేవుని తండ్రి లేకపోతే తండ్రి పరిశుద్ధాత్మ చేత పంపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పొచ్చు. మొత్తానికి పుట్టిన కుమారుడు కాదు యేసుక్రీస్తు. ఏంటట అంటే ఆ యొక్క త్రిత్వములో నుండి పంపబడిన వాడు యేసుక్రీస్తు. అవును, కానీ త్రిత్వం అంటే నమ్మక యూదులు ఏం చేస్తారటంటే యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయారు. వారు మనుషుల ఆలోచనల్ని దైవోపదేశములుగా భావించే తరం వారు ఏంటంటే త్రిత్వాన్ని నమ్మలేదు. దేవుడు బైబిల్లో త్రియేకత్వం అనేది చూపిస్తుంటే దీన్ని నమ్మకుండా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణను వారు పొందుకోలేకపోయారు, మొదటి స్థానమును కోల్పోయారు. అన్యులకి రక్షణ మొదటి స్థానం వచ్చింది. కనుక ఈరోజు చాలా మంది నేను త్రిత్వం నమ్మనండి, నేరుగా యెహోవాయే యేసుక్రీస్తు యెహోవా ఒక్కడే కాబట్టి వచ్చాడండి అని కరెక్టే. దైవత్వములో ఒక్కడే, నామములో ఒక్కడే. నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ మానవత్వంలో ఒక్కడే. నా పేరు రాజులో ఒక్కడే. రాజు ప్రాణం, రాజు ఆత్మ, రాజు శరీరం. అంటే ఏకత్వంలో భిన్నత్వం. ఇది మీకు అర్థం అవటానికి కొన్ని క్లారిఫికేషన్స్ చూద్దాం. యూదులు దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేశారని చెప్పవచ్చు. ఈరోజు త్రిత్వాన్ని నమ్మని వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే
వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత వీడియో ఉంటుంది. ఒక సహోదరి ఏం మెసేజ్ పెట్టిందంటే, ఆ దేవుడు ఒక్కడే, నేను మొదటి వాడిని కడపటి వాడిని చెప్పాడు, ఆయనకి యేసు ప్రభుని జడ్జ్ చేస్తున్నావు, నరకానికి వెళ్తావు జాగ్రత్త అని ఒక సహోదరి వాట్సాప్లో కామెంట్ పెట్టింది, మా సహోదరి. కానీ ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను రండి. దేవుడు త్రిత్వములో నుంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పుట్టాడు అన్నది ఈరోజు మన విషయం. అయితే క్లారిఫికేషన్ ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 6:4 ఏముంది అక్కడ అంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా, దేవుడు ప్లస్ నేమ్, మానవుడు ప్లస్ నా నేమ్ అంటే రాజు, మానవుడైన రాజు అన్నట్లుగా దేవుడైన యెహోవా ఎవరట? ఒక్కడే, అద్వితీయుడగు యెహోవా అన్నమాట. కానీ హీబ్రూలో యూదులకి ఎంత బుద్ధిహీనం అంటే, హీబ్రూలో ఉండే అక్షరాలతో సహా తీసుకోవట్లేదు. హీబ్రూలో దేవుడు రాయించిన ఆ పదజాలాన్ని పట్టుకుంటే వారికి త్రిత్వం అనేది అర్థమైపోతుంది. చూద్దాం దాన్ని కూడా. అయితే ఇక్కడ ఏమన్నాడు దేవుడు అంటే, ద్వితీయోపదేశకాండంలో మన దేవుడిని యెహోవా ఒక్కడని మోషేతో రాయించాడు, అద్వితీయుడని యెహోవా అని రాయించాడు. అదే కాన్సెప్ట్ లో ఆ కిందకి వస్తే ఏంటంటే, అదే కాన్సెప్ట్ లో ద్వితీయోపదేశకాండం మీద అధ్యాయంకి వస్తే అంటే 4వ అధ్యాయంకి వస్తే 4:35-36 ఏముందట? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడేను. అంటే దేవుడిని యెహోవా ఒక్కడే అనియు, ఆయన తప్ప మరి ఎవరు లేరనియు, ఒక్కడే దేవుడు, ఒక్కడే రాజు. రాజు యొక్క మానవుడు, రాజు స్థానంలో ఉండేటువంటి మానవుడు ఒక్కడే. అలాగనే ఇక్కడ ఏమంటుందంటే, అయితే యెహోవా దేవుడనియో ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేడనియో నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపినని చెప్తున్నాడు. అంటే దేవుడు ఒక్కడే, ఆయనయే యెహోవా అని అర్థం. మానవుడిని, రాజు స్థానంలో ఉండే మానవుడిని ఒక్కడిని, నా తల్లిదండ్రులు అనగా సూరయ్య పార్వతమ్మలుకి పుట్టిన చిన్న కుమారుడిని నేను ఒక్కడిని, నా పేరు రాజు అన్నట్లుగా. అంటే దేవుడు అక్కడే, ఆయనే యెహోవా అని అర్థం. యెషయా గ్రంథం 44:6 ఏమన్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోవా అని ఎక్కడ సంబోధించబడింది. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని రాశాడు. ఆయన ఏమన్నాడు? ఆయన యెహోవా, నేను మొదటి వాడను, నేను కడపటి వాడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నా ప్రక్క కానీ కింద కానీ ముందు కానీ వెనక కానీ ఎవడు కూడా లేడు అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఓకేనా? ఎంతవరకు ఓకే. ఏంటంట అంటే 3 వచనాలు చూపించారు. ద్వితీయోపదేశకాండం 6:4 ఆ తర్వాత 4:35-36 వచనాలు. యెషయా గ్రంథం 44:6 చూస్తే ఆయన తప్ప ఇంకొకటి లేడు, దేవుడు ఒక్కడై ఉన్న ఏంటట? అద్వితీయుడు యెహోవా, ఒక్కడై ఉన్న అద్వితీయ దేవుడని యెహోవా, ఒక్కడైన దేవుడిని యెహోవా ఎవరట? అద్వితీయ దేవుడిని యెహోవా, ఆయన తప్ప ఇంకెవరు లేరు అని దేవుడు చెప్తున్న మాటలు ఉన్నాయి. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8:4 ఏముందట అంటే, 8:4 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8:4 ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము అని పౌలు గారు అంటున్నారు. ఒక్కడే దేవుడు, ఆ దేవుడు తప్ప మరొకటి లేడు అని పౌలు గారి కంఠపదం చెప్తున్నారు. అంటే యెషయా గ్రంథం 44:6, ద్వితీయోపదేశకాండం 4:35-36, తర్వాత ద్వితీయోపదేశకాండం 6:4 సపోర్ట్ చేస్తూ అంటున్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8:4. అదే కాస్త కిందకి రాసి 6వ వచనం 2 వచనాల్లో ఏమంటున్నాడట అంటే, చూడండి 8:6 మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అన్న వ్యక్తిత్వం. తర్వాత మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనబడిన వ్యక్తిత్వం. ఈ యేసుక్రీస్తు ఎవరట? ప్రీ ఎగ్జిస్టెన్స్ లో ఆయన దేవుని కుమారుడు, అంటే దేవుని యొక్క వాక్కు అయి ఉన్నాడు, కుమారత్వం ధరించాడు ఇప్పుడు యేసుక్రీస్తుగా, గనుక దేవుని కుమారుడు. గనుక ఇక్కడ ఏమంటుందట, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి స్థానము. తర్వాత మనకు ప్రభు ఒక్కడే. ప్రభు అంటే ఏమని చెప్పాను చాలా వీడియోలో, కిరియోస్ ఆర్ యెహోవా అసలైన మాట. అడోనాయ్ కాదు, లేకపోతే లోడ్ కాదు, లేకపోతే ప్రభు కాదు. నిర్గమకాండం 27:7 10 సార్లు స్మరించకూడదని, అంటే వ్యర్థంగా ఆయన నామం వచ్చించకూడదని యూదులు భయపడి పెట్టుకున్నారని చూసుకున్నాం ఆల్రెడీ. కనుక ప్రభు అంటే ఎవరట? యావే రాయబడింది.
డైరెక్ట్ గ్రీక్లో హీబ్రూ పదాన్నే కిరియోస్గా రాశారు అని ఆల్రెడీ చాలా వీడియోలు మనం స్టడీ చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ రెండు వ్యక్తిత్వాలు చూపిస్తున్నాడు. 4వ వచనములో ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడని మనం ఎరుగుదమని చెప్తున్నాడు. అదే 6వ వచనంకి వచ్చేసరికి అదే పౌలు ఏమంటున్నాడట అంటే ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి స్థానంలో ఉన్నవాడు. ఒక వ్యక్తిత్వం, ఒక్కడే దేవుడు ఒక వ్యక్తిత్వం చూపించాడు. తర్వాత చూస్తే మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అంటే రెండో వ్యక్తిత్వం, ఒక్కడే దేవుడిలో ఒక్కడే యావే యెహోవా, ఒక్కడే దేవుడని యెహోవాలో రెండవ స్థానం, పర్సన్హుడ్, వ్యక్తిత్వం. రెండవ వ్యక్తిత్వం ఏంటట? యేసుక్రీస్తు అనే కుమారుడు అనే వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు. ముందు తండ్రి అనే వ్యక్తిత్వాన్ని చూపించాడు. మరి పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వం ఎక్కడ ఉందట అంటే యెషయా గ్రంథం 48:16 ఉంది. ఏముంది అక్కడ అంటే ఆది పుట్టినది మొదలుకొని నేను ఉన్నవాడును అని యేసుక్రీస్తు ఎవరు చెప్తాడట అక్కడ? యెహోవా నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఆ తర్వాత ప్రభువుకి యెహోవాయు ఆయన ఆత్మయు, అంటే ఆయన యెహోవా, మరి ప్రభువుకి యెహోవాయు ఆయన ఆత్మయు అంటే అర్థం ఏంటి? ఒకే నామములో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ప్రభువుకి యెహోవా, కుమారుడైన యెహోవా, పరిశుద్ధాత్మ అయిన యెహోవా అన్న 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఎక్కడ? యెషయా గ్రంథం 48:16 చూపించబడినది. అయితే కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఇక్కడ 2 వ్యక్తిత్వాలు చూపించాడు. ఈయన ఒక్కడే దేవుడు ఉన్నాడు మనకి, ఆయన తప్ప మరెవరు లేరని 4వ వచనం చూపించాడు. వేరొక దేవుడు లేడని. 6వ వచనం ఏమన్నాడట? ఆ ఒక్కడే దేవుడని యెహోవాలో 2 వ్యక్తిత్వాలు చూపిస్తున్నాడు, అంటే బహువచనం చూపిస్తున్నాడు. ఏకత్వంలో భిన్నత్వం, ఏకమై ఉన్నాడు, ఒక్కటై ఉన్నాడు అన్నది ఎలాగో. సృష్టి అంతా ఒకటై ఉన్నది, కానీ 3 భాగాలు, జీవరాశులు, పంచభూతములు అనబడిన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశములు, వాటి ఉన్నవి అన్ని కలిపి తర్వాత మానవ జాతి అన్నది. కానీ యావత్తు సృష్టి అనబడిలో ఒకే ఏకవచనంలో ఉంది. అదే రీతిగా ప్రీమిట్ వాళ్ళు ఇక్కడ 2 వ్యక్తిత్వాలు మనకు కనబడుతున్నాయి. ఇది మీకు అర్థమవటానికి చాలా మందికి ఒక టీచింగ్ చేశాను. ఏంటట? ఏంటి? ఆదాం చెప్తాడు, నా ఎముక నా మాంసం నువ్వు నదిలో నుంచి తీయబడ్డావు, నారి అనబడదు అనే సందర్భంలో వీరిద్దరూ కూడా ఏం చేస్తారట? ఒకే శరీరం అయ్యుందురు అని ఉంటుంది అక్కడ. ఒకే శరీరం అయ్యుందురని అంటే ఏక శరీరము అంటే ఒకటై యుద్ధులు. దానికి ఏం రాయబడ్డాది? హిబ్రూలో ఎఖెడ్ అని రాయబడ్డాది. ఎఖిడ్ కాదు, ఎఖిడ్ అంటే బహువచనం, సింగులర్, ఏకవచనం. ఎఖెడ్, ECHAD, ఎఖెడ్ అంటే బహువచనం, ఒకటై ఉన్నా అని అర్థం, ఏకమై ఉన్నా అని అర్థం. ఏకమై ఉన్న దేవుడిని యెహోవా అని అర్థం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ద్వితీయోపదేశకాండము 6వ వచనంలో కావచ్చు, పాత నిబంధన అంతట్లో కావచ్చు, దేవుడిని యెహోవా ఒక్కడు అనే మాట వచ్చిన దగ్గరలో కూడా ఎఖెడ్ అనే మాట వాడబడ్డాది. ఎఖిడ్ అనేది సింగులర్, ఏకవచనం, ఏకత్వం, ఒకటే. కానీ ఒకటై ఉన్నా ఏకమై ఉన్నా ఒకటి వేరే, ఒకటై ఉన్నా ఏకమై ఉన్నా అన్నది వేరే, 2 అర్థాలు వేరులే. అలాగనే ఒక్కటై ఉన్నా ఏకమై ఉన్నా ఒక్కటిగా ఉన్నా అన్నదానికి ఎఖెడ్ అని వాడాడు హీబ్రూలో. సింగిల్ ఒక్కటే అనే సింగులర్ ఏకవచనానికి ఎకిడో అని వాడాడు. ఓకేనా? ఓకే, తర్వాత చూద్దాం అటు సంగతి. సరే, కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6 వచనంలో తండ్రి వ్యక్తిత్వం చూపించాడు. యేసుక్రీస్తు వ్యక్తిత్వం, 2 వ్యక్తులు కనబడుతున్నారు ఒక్కడే ఉన్న దేవుడిలో. దేవుడు ఒక్కడే అన్నాడు, ఇక్కడ ప్రభు ఒక్కడే అన్నాడు. ఈ ప్రభు దేవుడు ఎవరట? యెహోవా, యహ్వే. ప్రభు అనేది యహ్వే. ఈ యహ్వేలో యెహోవా అనే దేవుడు దైవత్వంలోను ఆయన నామములోను ఒక్కడే అన్నది ఒకటై ఉన్నాడు అని అర్థం. అంటే ఇక్కడ ఒకటై ఉన్న 2 వ్యక్తిత్వాల్ని కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6 చెప్తున్నాడు. మరి నిర్గమకాండంలో ఏమంటున్నాడు? ఈ ఒక్కడే ఉన్న దేవుడు, ఒకటై ఉన్న దేవుడు అంటే నిర్గమకాండం 23:21 ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమమును ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. యెషయా గ్రంథంలో ఏమంటాడు? ఆయన నా మహిమ ఇంకొకరికి వెళ్ళనివ్వను
అని అంటాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీకు ఉండకూడదు అంటాడు పాత నిబంధన గ్రంథంలో. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి ఆయన ఏమంటున్నాడు నిర్గమకాండం 23:21 అంటే, నా నామం ఆయనకున్నది, మీరు ఆయన మాట వినాలి, ఆయనకి భయపడుతూ ఉండండి, ఎందుకట ఆయన మీ అతిక్రమములు పరిహరించువాడు, పాపములు పరిహరించువాడు ఎవడట? దేవుడు అనబడిన వారు తప్ప, ఒక్కడే తప్ప ఇంకెవరు కూడా పరిహరించలేరు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ దేవుడు పాత్రలు ఒక్కడనే ఉన్నాను నేను, నాకు తప్ప వేరే దేవుడు లేడని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు? ఆయనకు భయపడండి, ఆయన మాట వినండి, ఆయనకు కోపం రాకపోవద్దు, ఆయన అతిక్రమములను పరిహరింపడు, జాగ్రత్త అన్నట్లుగా చెప్తూ నా నామము ఏంటి? ఈయన నామము యహ్వే, యెహోవా, లేక యెహ్యే, దట్ ఐ యామ్ అంటే యెహ్యే ఆషర్, యెహ్యే అనే నామం. యహ్వే అనే నామం. ఎలోహిం అనేది నామము కాదు, ఆరోపణ, అట్రిబ్యూషన్ అంటారు. అట్రిబ్యూషన్ అంటే అర్థం కూడా తెలియదు కొంతమందికి. మనం ఒకరితో మాట్లాడిన ఒక గ్రూప్తో, ఆరోపణలు ఏంటి అంటారు, క్యారెక్టర్ని ఆరోపణలు అంటారు వాళ్ళకి వేదాంతం తెలియదు కనుక పాపం. కనుక ప్రిమిట్ వల్ల దైవిక ఆరోపణలో చూస్తే ఆ దేవుడైన వాడు ఏమంటున్నాడంటే ఇంకొక వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు. ఏమని? ఆయన కోపం రాకపోద్దంటే, ఆయన అంటే అనదర్ పర్సన్. ఏమన్నాడు ఈ పాత నిబంధనలో దేవుడు? నేను తప్ప ఒక దేవుడు లేడన్నాడు. ఆ దేవుడు పరిచయం చేస్తున్నాడు ఎవరట? ఆయన కోపం రాకపోద్దు, ఆయన మీ అతిక్రమను పరిహరింపుడు. ఆయన అంటే ఒక వ్యక్తిత్వం, ఆయన అనే ఆరోపణ అనేది ఒక వ్యక్తిత్వం. ఆయనకి ఏముందట? నా నామం ఉంది, ఆయనకు నా నామం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఏంటట? మనకు ఒక్కడే ప్రభు అంటే యహ్వే, ఆయన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు పేరేంటట? యహ్వే, నా నామం ఆయనకున్నది. ఆయన ఒక వ్యక్తిత్వం, ఇద్దరు వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. ఎందుకట? ఈ యెహోవా అనబడిన దేవుడు ఏకమై ఉన్న దేవుడు, ఒకటై ఉన్న నామం కలిగిన వాడు, ఆయన రెండో వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆయన నామం ఆయనకున్నదని చెప్తున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఇద్దరు వ్యక్తిత్వాలు కనబడ్డాయి, రెండు వ్యక్తిత్వాలు కనబడ్డాయి. ఇక్కడ నిర్గమకాండం 23:21 కూడా రెండు వ్యక్తిత్వాలు కనబడ్డాయి. సరే, ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 ఏమంటున్నాడు? తండ్రి యెహోవా ఏమంటున్నాడట? కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు దేవా అని? యెహోవా పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు దేవా అని కుమారుడిని? తండ్రి అయిన దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? తండ్రి అయిన దేవుడితో పాటుగా ఈయన కూడా షేరింగ్ దేవత్వము, అంటే ఒకే దైవిక స్వభావము, ఇంగ్లీష్లో డివైన్ నేచర్ అంటారు, అట్రిబ్యూట్ కాదు అది. ఒకే దైవిక స్వభావము ఎవరు? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? కుమారుడికి కూడా షేర్ చేస్తున్నాడు. షేర్ చేసి దేవా అని తండ్రి పిలుస్తున్నాడు. హల్లెలూయా, తండ్రి పిలుస్తున్నాడు. అంటే ఒకే దేవత్వంలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. లేకపోతే తండ్రి ఎగ్జిస్టెంట్, వర్డ్ అండ్ హిస్ స్పిరిట్, హిస్ వర్డ్ అండ్ హిస్ స్పిరిట్. మూడు కలిసి ఒకే నామము, ఒకే వ్యక్తిత్వం. కనుక ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి అయితే ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 దేవా అంటున్నాడు. మరి 10 ఏమంటున్నాడట? మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి. ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి అని దేవుడే, తండ్రే ఈ యేసుక్రీస్తు వారికి దేవా అంటున్నాడంటే, ఆయన దేవత్వంలో దేవుడు అన్నది ఎలోహిం అంటే బహువచనం. ఒక్కటై ఉన్న పలకబడిన ఆ యొక్క నామములో ఎవరు షేర్ కలిగి ఉన్నారట? రెండో వ్యక్తిత్వం షేర్ కలిగి ఉంది. ఎవరు? ఇక్కడ కుమారుడు అనబడిన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కుమారుడు అనబడిన యేసుక్రీస్తు. తర్వాత చూస్తే నిర్గమకాండములో ఆయన కోపం రాకపోతే ఎవరైనా ఆయనే దేవుని కుమారుడిని యేసుక్రీస్తు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు తండ్రి అని దేవుడు అంటున్నాడు, దేవా అని పిలుస్తున్నాడు కుమారుడిలో. అంటే తన దైవిక స్వభావంలో సమానత్వం అనేది యేసుక్రీస్తుకు ఉన్నది, తన దైవిక స్వభావంలో. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, సపరేట్ వ్యక్తి ఉన్నాడు, కుమారుడిగా పరిగణించబడ్డాడు. భూమి మీద కుమారత్వం ధరించుకున్న తర్వాతనే కుమారుడిగా పరిగణించబడ్డాడు. కానీ లేకపోతే ఆయన వాక్కుగా ఉన్నాడు. ఆయన ఆది వాక్యం దేవుని ఎదురున్న వాక్యం దేవుడై తనకు తానుగా దేవుడై ఉన్నాడు. అంతే తప్ప ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చిన అధికారం కాదు దేవుడై ఉన్నది. అంటే
కానీ కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడట, దేవా అంటున్నాడు. 10వ వచనంలో హెబ్రీ రాసిన పత్రిక 10వ వచనంలో ప్రభువా యెహోవా అని పిలుస్తున్నాడు. దేవత్వములో షేర్ అనేది యేసు ప్రభువుకి ఇస్తున్నాడు తండ్రి. ఆయన నామములో ప్రభువా అంటున్నాడంటే యెహోవా అంటున్నాడు, కిరియోస్ అన్నట్లుగా. అంటే అర్థం ఏంటంటే ఆయన నామములో కూడా షేర్ ఉంది ఇక్కడ, అంటే ద్విజత్వం కనబడుతుంది. మరి పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మకి కూడా షేర్ ఉంది, ఆయన పేరు కూడా యావే. నేను ఒక పిక్చర్ పెడతాను చూడండి, పిక్చర్ యాడ్ చేస్తాను ఎడిటింగ్లో. ఆ పిక్చర్లో ఫాదర్ యెహోవా ఉంటుంది, సన్ యెహోవా ఉంటుంది, హోలీ స్పిరిట్ యెహోవా ఉంటుంది. ఏమండి అంటే ముగ్గురికి యెహోవా ఆమోదించబడుతుంది. అంటే దైవత్వంలో ఒకే ఎసెన్స్, కానీ ముగ్గురు ఒకటి కాదు. మీకు అర్థమవటానికి మానవుడైన రాజులో ఒకే ఎసెన్స్ మానవత్వం, కానీ నా ప్రాణము శరీరం కాదు, నా శరీరము ఆత్మ కాదు, నా ఆత్మ ప్రాణము కాదు. ముగ్గురు వేరువేరుగా ఎలాగ ఉన్నారు అలాగనే తండ్రి ఎగ్జిస్టెంట్, హిజ్ వర్డ్ కుమారుడుగా మార్చబడిన ఆయన, తర్వాత హిజ్ స్పిరిట్ ఆయన ఆత్మ, మూడు కలిసి మూడు వ్యక్తిత్వాలు కలిగిన వారై ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటంటే త్రిత్వముని అర్థం చేసుకున్నట్లో యూదులు ఫెయిల్ అయ్యారు కనుక యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఈరోజు యేసుక్రీస్తుని పట్టుకొని త్రిత్వాన్ని నమ్మని వారు కూడా నరకానికి వెళ్తున్న పరిస్థితులు అనుకున్నారు. ఎందుకంటే ఆయన్ని ప్రభు అయిన యెహోవాని పలకకపోతే, ఆ రోమపత్రిక 10:9 ప్రకారంగా ఒప్పుకోకపోతే వారు రక్షణ వారికి ఉండదు కనుక జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దాన్ని వీడి తర్వాత ఈ విషయం చూద్దారండి. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక 11 వచనం ఏముందట అంటే హెబ్రీ రాసిన పత్రిక 1 8, 9, 10, 11, 12 వరకు చూస్తే ఆ దేవుడే సృష్టికర్త, కుమారుడే సృష్టికర్త అని ఇక్కడ వివరించబడింది. సరే, ఇప్పుడు ఒక మాట కొద్దాం మనం. అంటే దేవుడు అనే మాట ఎలోహీం అంటారు పాత నిబంధనలో గ్రంథంలో. దేవుడు అనే మాట ఎలోహీం. ఎల్లోహ్, ఏల్ అన్న దేవుడే, ఎల్లోహ్ అన్న దేవుడే. ఎల్లో అయ్యం ఇమ్, ఎల్లో అయ్యం కలిపితే బహువచనం. అంటే ఆయన ఏమంటారు అక్కడ, ఏమి రాశాను అక్కడ నేను అంటే నామం ఒకటే, రూపములు మూడు. బహువచనం, రూపములు బహువచనం, నామం ఒకటే. అంటే భిన్నత్వంలో ఏకత్వం. మానవుడిలో భిన్నత్వం ప్రాణము శరీరం ఆత్మ, ఏకత్వం మానవ స్వభావము. మానవుని యొక్క పేరు ఏకత్వం, మానవుని యొక్క పేరులో బహువచనం, రాజు ఆత్మ, రాజు ప్రాణము, రాజు శరీరం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ మూడింటికి కలిపి మీరు విభజిస్తున్నారు కానీ వాక్యములు ఉందా అని అడుగుతారేమో. క్రొత్త నిబంధన 28 మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఎలా ఉంది? మత్తయి సువార్త 28:19వ వచనంలో ఎలా కనబడుతుంది? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మ ఇచ్చుచు. నామములోనికి, నామములు అనలేదు అక్కడ, నామము, ఒకే నామము. ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు వ్యక్తులు? తండ్రి యొక్క తండ్రి ఉన్నాడు, కుమారుని యొక్క కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రియేక నామము అంటే త్రియేక నామము అంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామం అంటే యొక్క నామములోనికి అంటే ఒకే నామము, కానీ మూడు వ్యక్తిత్వాలు. ఏం చూపించాను నేను మీకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం చూపించాను. 2 వ్యక్తిత్వాలు చూపించాను ఒకే నామములో, ఒకే దైవత్వములో, దేవుడిలో. తర్వాత అదే దేవుడు నిర్గమకాండం 23:21 వచనంలో 2 వ్యక్తిత్వాలు చూపిస్తున్నాడు. ఆయన అంటున్న వేరొక వ్యక్తిత్వాలు చూపిస్తున్నాడు. ఆయనకి కూడా నా నామమే ఉంది, అంటే ఒకే నామములో 2 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. ఆ తండ్రి కుమారుడు గూర్చి అని చెప్పి ఒక వ్యక్తి గూర్చి చెప్పి దేవా లేకపోతే యెహోవా అని పిలుస్తున్నాడు, అంటే 2 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. మరి యెషయా గ్రంథం 48:16లో ఎన్నో వ్యక్తిత్వాలు ఉన్నాయి? యెహోవా చెప్తున్నాడు, ఆది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను, ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు, అంటే అక్కడ 3 వ్యక్తిత్వాలు చెప్పిన వాడు ఒక వ్యక్తి, అక్కడ ఉండే 2 పంపించిన వారు 2 వ్యక్తులు. ఎవరు? పరిశుద్ధాత్మ, ఆ ప్రభు యెహోవాను మరియు ఆయన ఆత్మ, తండ్రి మరియు ఆత్మ. అక్కడ 3 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏంటి ఒప్పుకోవాలి? త్రిత్వం ఒప్పుకోకపోతే వాడు బైబిల్ చదవడానికి వీలు లేదు. బైబిల్ అంతట్లో త్రిత్వం ఉంది, త్రియేకత్వం. ఉదాహరణకి మీకు అర్థం అవటానికి, బైబిల్ అనేది ఒక పుస్తకం, ఒక పరిశుద్ధ గ్రంథం, కానీ అందులో 66 పుస్తకాలు ఉన్నాయి, 66 రచనలు ఉన్నాయి అందులో. అంటే ఒకటే పుస్తకం, అంటే ఏకత్వంలో భిన్నత్వం.
మానవుడు ఏకత్వంలో భిన్నత్వం. అదే రీతిగా సృష్టి ఏకత్వంలో భిన్నత్వం. మానవుల్లో భౌతికత నభౌతికత ఏకత్వంలో భిన్నత్వం. అంటే బైబుల్ కానీ, బైబుల్ దేవుడు కానీ, బైబిల్లో ఉన్నవి కానీ, బైబుల్ చెప్పినవి కానీ ఏకత్వంలో భిన్నత్వంలో చెప్పాడు. కనుక ఇన్ని వచనాల ప్రకారంగా చూస్తే ఏంటట, ఆయన నామములో భిన్నత్వం ఉంది. ఆయన దేవుడు అన్న ఆరోపణలో కూడా, ఎలోహీములో కూడా భిన్నత్వం ఉంది. ఒక్కటే పలుకుట్లో ఒక్కడే, పిలుచుట్లో ఒక్కడే, ఒకే స్వభావము, దేవుడి యొక్క స్వభావం, దైవిక స్వభావం అంటారు. ఒకటే నామము, అంటే ఆయనకుండే యెహోవా నామము. కాబట్టి త్రిత్వాన్ని అంగీకరించిన వాడు నరకానికి వారసుడని కూడా చెప్పచ్చు. బైబిల్ ప్రకారం నిరూపించవచ్చు. త్రిత్వాన్ని అంగీకరించిన వాడు మోక్షానికి రాడు. త్రిత్వాన్ని అంగీకరించిన వాడు యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకోలేడు, అంటే యెహోవా అని ఒప్పుకోలేడు. యెహోవా అని ఒప్పుకోకపోతే రక్షణ సంపూర్తి కాదు వాడికి, వారికి, ఆమెకు లేకపోతే. కాబట్టి ఇక్కడ చూసిన మాట ఏంటంటే, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు అని మాట ఉంది. జకరియా గ్రంథంలో ఏముంది చూద్దాం రండి. జకరియా గ్రంథం 14:9 ఏక నామం కనబడుతుంది. అక్కడ ఏంటంటే యెహోవా ఎకెడ్ అనే మాట కనబడుతుంది. ఒకటై ఉన్న యెహోవా, ఒకటై ఉన్న యెహోవా, ఒక్కడై ఉన్న యెహోవా, ఒక్కడై ఉన్న యెహోవా అని కనబడుతుంది అక్కడ. ఎక్కడ జకరియా గ్రంథం 14:9 కూడా. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే, దేవుని కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడట? ఒక్కటై ఉన్న నామములో నుండి, ఒక్కటై ఉన్న దేవుడిలో నుండి, తనకు తానుగా ఒక వ్యక్తిత్వం కలిగిన వాడై, తనకు తానుగా దేవుడై ఉన్న వాడై, ఎవడు పుట్టించిన వాడు కాదు యేసుక్రీస్తు. తనకు తానుగా దేవుని కుమారుడు ఉండి వచ్చాడు యేసుక్రీస్తు, అంతే తప్ప పుట్టినవాడు కాదు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టినవాడు అని చెప్పలేదు బైబిల్ అంతట్లో. నేను పంపబడిన వాడును, దేవుని కుమారుడును అని చెప్పాడు. దేవుని కుమారుడును, పంపబడిన వాడును అని చెప్పాడు యేసు ప్రభు వారు. తండ్రి కూడా ఏమన్నారట అంటే, నాకు నా కుమారుడు అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఒక దగ్గర రాజరికములో ఆ యొక్క కీర్తన గ్రంథం 2:7 నేడు నిన్ను కని ఉన్నాను అంటే, అక్కడ అపాయింటెడ్, నియమించబడిన ఆ యొక్క రాజరికత్వాన్ని సూచించే మాటే తప్ప అది పుట్టుకకు సంబంధం కాదు. పుట్టిన అనే మాట మీకు కనబడచ్చు, కానీ అక్కడ పుట్టిన అన్న మాటలో, లేకపోతే అక్కడ వాడబడిన మాటలో నియామకం ఉంది, ఏర్పాటు ఉంది, అర్థం. కానీ ఆ తెలుగులో కొన్ని పదాల్లో బెగోటెన్ అంటారు, కానీ ఐ హ్యావ్ బీన్ ఫాదర్ అని అంటాడు ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్లో. ఓకేనా? కాబట్టి ఇక్కడ చెప్పాలంటే ఏంటంట, త్రిత్వాన్ని నమ్మకపోతే, అంగీకరించకపోతే వారు దేవుడిని విడిచిపెట్టవలసిందే, నరకానికి వెళ్ళవలసిందే. సరే, విడిచిపెట్టి మీ ఇష్టం, నరకానికి వెళ్ళా మీ ఇష్టం. చూద్దాం ఇక్కడ రండి. అద్వితీయ దేవుడిని యెహోవా అనే మాటకి ఏం రాయబడ్డదట అంటే, గాడ్ ఎకెడ్, ECHAD, గాడ్ ఎకెడ్ అని రాయబడ్డది ఏకత్వంలో. హీ ఈజ్ అన్నమాట. అంటే ఏకమై ఉన్న, ఒక్కడై ఉన్న అని అర్థం. ఏకమై ఉన్న, ఒక్కడై ఉన్న, ఒకడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడిలో షేరింగ్ ఉందని చూసుకున్నాం ఇంతవరకు. అయితే ద్వితీయోపదేశకాండం 2వ రాజుల గ్రంథం 19:19 తర్వాత నెహెమీయా గ్రంథం 9:6 తర్వాత ఆది కాండము 2:24 చూస్తే అక్కడ ఎకెడ్ అనే మాట రాయబడ్డది తప్ప ఎకిడ్ అనే మాట రాయబడలేదు హీబ్రూలో. కాబట్టి ఏంటంటే దేవుడు అనే దానిలో బహువచనం ఉంది, ఎకెడ్ ఉంది, కానీ ఎకిడో అని కానీ ఎకిడ్ అని కానీ లేదు. ఎకెడ్, కెడ్ అని ఉంది. లేకపోతే ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే ఎకాట్ అని అనానండి, CHAD కనుక. ఓకేనా? కాబట్టి అక్కడ అదే గ్రీక్లో అయితే ఏముందట, అక్కడ హైస్ అని ఉంది. గ్రీక్లో హైస్ అని ఉంది. హైస్ కిరియోస్ అని రాశారు అక్కడ గ్రీక్లో. అంటే హైస్ అంటే ఏంటి? ఎకెడ్కి సమాన వచనం, బహువచనం. ఒక్కటై ఉన్న అని సింగులర్ బహువచనం కనబడుతుంది. ఒకటై ఉన్న దానిలో ఆ ఐస్ అనేది అక్కడ గ్రీక్లో రాయబడింది. దేవుడు లేక ఒకటే ప్రభు అన్న కొరింథీయుల మొదటి పత్రిక 8:6 కూడా. అయితే ఏకవచనం అయితే ఎకిడ్ అని హీబ్రూలో అయితే, ఏకవచనానికి గ్రీకులో ఏమంటారంటే మోనోజినే అంటారు. అంటే అద్వితీయుడు, ఒక్కడే ఏకవచనానికి. హీబ్రూలో ఏమంటారు? ఎకిడ్ లేక ఎకిడో అంటారు ఏకవచనానికి.
కానీ దేవుడు ఒక్కడే అన్న దగ్గర ఎక్కడ కూడా ఎకిడ్ కానీ ఎకిడో అని కానీ వ్రాయబడలేదు బైబిల్ అంతట్లో. కాబట్టి ఏకమై ఉన్నా ఒక్కటై ఉన్నా ఒక్కడై ఉన్నా అని దానిలో బహువచనపు వ్యక్తిత్వాలు ఉన్నాయి. మూడు అని చెప్తున్నాం. ఆ యొక్క యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనంలో ప్రకారంగా, తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా, ఆ తర్వాత చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 9 నుంచి 10, 8 నుంచి 10, 11, 12 వచనాల వరకు కూడా చూస్తే మనకి బహువచనపు దేవుడైన బహువచనపు నామము అంటే ఏకవచన నామము, ఒకే నామములో వ్యక్తిత్వాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరటంటే ఆయనలో నుండి పంపబడ్డారు. అంటే త్రిత్వంలో నుంచి తనకు తానుగా దేవుడై ఉన్న వాక్యము యేసుక్రీస్తుగా భూమి మీదకు పంపబడ్డారు. పంపబడ్డం అంటే ఏంటి? తండ్రి దేవుడు అంటాడు ద్వితీయ దేశకాండం 18వ అధ్యాయం అనుకుంటాను, 16వ అధ్యాయం కూడా ఉంటుంది బహుశా. ఓకే, ఏముంటుంది అక్కడ అంటే, నా వంటి ప్రవక్తను మీ కొరకు నీ సహోదరులో నీ కొరకు పుట్టించదని దేవుడే మోషేతో చెప్తాడు. నా వంటి సహోదరుడిని అంటే నేనే, నాలో ఉండే భాగమైన షేరింగ్. నా వంటి ప్రవక్తను, సహోదరుని కాదు, నా వంటి ప్రవక్తను మీ సహోదరులో నీ కొరకు పుట్టిస్తాను అన్నాడు. అంటే మానవుడికి రావాలంటే పుట్టాలి కదా. దేవుడు మీ భాషలు వచ్చిస్తే దేవుడు కాదు. ఏ నియమం అయితే నియమించాడో అదే నియమము తప్పకుండా దాటిపోకుండా కట్టుబడి ఉండేవాడే దేవుడు తప్ప, ఆ నియమాన్ని దాటిపోయి తల్లి గర్భం నుంచి పుట్టకుండా మానవ జన్మ వచ్చితే వాడెవడు దేవుడు కాలేడు. కానీ తండ్రి మానవ జన్మ ఎత్తడానికి తన వాక్కుని పంపించాడు. ఆ మానవ జన్మే కుమారత్వం ధరించుకుంది. మరి ఇప్పుడు అలాంటప్పుడు యేసుక్రీస్తు పాత్రలో కనబడాలి కదండి అని అంటారేమో. హోలీ బైబిల్ అంతట్లో దేవుని కుమారుడు యేసుక్రీస్తు అంటూ అనేకమైన బలీయమైన ఆధారాలు ఉన్నవి అన్నది సత్యం. కనుకనే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేశారు. తండ్రికి నేను దేవుని కుమారుడు అని చెప్పారు. అనేక పర్యాయాలు దేవుని కుమారుడు అనే మాటలు ఉంటాయి. చాలా సంఘటనల్లో దేవునికి పుట్టాడని మాటలు కూడా ఉంటాయి. కానీ ఆయన ఎవరట అంటే ఆయన పుట్టినవాడు కాదు, కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆది పునాది వేయికులు ఉన్నవాడు, ఆది అందు దేవుడిలో షేర్ అయి ఉన్నాడు, దేవుని యొక్క నామములో షేర్ కలిగి ఉన్నాడు, సమానత్వం కలిగి ఉన్నాడు. ఆ వీడియో కూడా చేసాం మనం, చూసుకోండి. కాకపోతే చూద్దాం రండి. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా యేసుక్రీస్తు నేను దేవునికి పుట్టాను అని కానీ, తండ్రి నన్ను కన్నాడు అని కానీ యేసు ప్రభువు ఎక్కడా చెప్పారా? చెప్పలేరు. కానీ ఆ యేసు ప్రభువు ఏమంటున్నారంటే యెషయా గ్రంథం 45:16-17లో నన్ను పంపించాడు ప్రభువు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపించాడని యెహోవా చెప్తున్నాడు. అంటే ఆయన నామమును షేర్ కలిగిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. వాక్కుగా అప్పుడు ఉన్నాడు, వాక్కు గురించి మాట్లాడుతున్న మాటలవి. ఓకే, యేసుక్రీస్తు పుట్టినవాడు అయితే అప్పటికే ఆయన ఉనికి ప్రారంభం అవ్వాలి. కానీ ఆది పుట్టిన కాలం మొదలుకొని ఉండడం ఏమిటి? ఏమండి, నేను ఎప్పుడు పుట్టాను? 1972లో పుట్టాను. 72 ఆగస్టు 31వ తేదీన పుట్టాను. అప్పటి నుంచి నా ఉనికి ఆరంభం అవుతుంది తప్ప అంతకు ముందు నేను ఉండను కదా. మానవుడికి పుట్టిన మీరు మెస్సయ్య మానవుడని మీరు అనుకుంటే, యేసుక్రీస్తు మానవుడు అనుకుంటే అక్కడి నుంచి ఆయనకి జ్ఞాపకం ఉండాలి, అక్కడి నుంచి ఉండాలి. అంటే ఏంటంటే అక్కడి నుంచి ఆయన ఉనికి ప్రారంభం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉనికి ఎక్కడి నుంచి ఉందో చూద్దాం రండి. చావు పుట్టుకలు మానవులకు, జీవకోటికి, ప్రకృతికి మాత్రమే కానీ దేవదూతలకు చావు పుట్టుకలు లేవు, దేవునికి కూడా చావు పుట్టుకలు లేవు అన్నది సత్యం. దేవుడు అనబడిన వాడికి చావు పుట్టుకలు లేవు. మరి దేవుడే తండ్రిని యెహోవాయే దేవా అని పిలుస్తున్నాడు. యెహోవాని, యేసుక్రీస్తుని కుమారుడిని. మళ్ళీ ఏమంటాడు? యెహోవా అంటే ప్రభువా అని పిలుస్తున్నాడు కుమారుడిని. కనుక యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. మరి దేవుడికి కానీ దేవదూతలకు కానీ చావు పుట్టుకలు లేవు కదా. ఇదొక రీజన్. యేసుక్రీస్తు ప్రభు పుట్టినవాడు కాడనటానికి ఇదొక రీజన్. తర్వాత ఆయన పుట్టుకకి ఆయన పుట్టుక అనేది కాదు, కానీ ఆయన పంపబడినవాడు అనే దానికే బోల్డు ఆధారాలు ఉన్నాయి. ఓకేనా? సరే, ఏంటో చూద్దాం రండి. యేసుక్రీస్తు మానవుడే కానీ దేవుడు కాడు అనుటకు బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఎక్కడ లేదు, బైబిల్ ఒప్పుకోదు. యేసుక్రీస్తు మానవుడే కానీ, అంటే మానవుడు అంటే ఆ పుట్టుకతో స్టార్ట్ అయింది ఆయన ఉనికి, కానీ అంతకుముందు లేదంటానికి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ యేసుక్రీస్తుని దేవుడు అంటుంది, దేవుడిగానే ఒప్పుకుంటుంది, దేవుని కుమారుడిగానే ఒప్పుకుంటుంది. ఓకేనా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో
ద్వితీయోపదేశకాండం 18:16 నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలను. అంటే దేవుడు వంటి ప్రవక్త అంటే దేవుళ్ళు ఉండే ఒక వ్యక్తి ప్రవక్తగా వస్తున్నాడు. మానవుడిగా పుట్టి రావాలి తప్ప మానవుడిగా పుట్టుకొని రాకూడదు. దేవుడు చెప్తున్నాడు నా వంటి చూడండి, యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఏంటట అంటే ఆయన దైవత్వంలోను ఆయన నామంలోను షేర్ హోల్డర్ అయిన వాక్కుని ప్రవక్తిగా అంటే మెస్సయ్యగా పంపిస్తానని దేవుడు చెప్పాడు. మీరు ఆయన మాట వినాలి అని దేవుడే చెప్పాడు తండ్రి. తర్వాత మీకాలు ఏముందట, మీకా గ్రంథం 5:3 ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే మానవుడుగా పుట్టినవాడు పురాతన కాలం మొదలుకొని పుడుతూ వస్తుంటాడా? పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ వస్తుంటాడా యేసు ప్రభు వారు? కాదు. ఆయన పురాతన కాలం మొదలుకొని అంటే ప్రతి కాలంలో కూడా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. పాత అంతట్లో యెహోవా గాను, నరుడు గాను, యెహోవా దూత గాను ఇలాగ ప్రత్యక్షమే వచ్చాడు. వాటికి కూడా వాక్యాదాలు చెప్పారు చాలా వీడియోలో, చూసుకోండి. లేకపోతే నాకు కామెంట్ పెట్టండి మీకు అర్థం కాకపోతే. ఓకే, ఇక ఏంటట అంటే ఇశ్రాయేలు ఏలబోవాడు అంటే మెస్సయ్య ఎవరట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉంటున్నది. దేవుడు తప్ప ఏ మనుషుడికి సాధ్యం కాదు. దేవుడికి తప్ప ఏ మనుషుడికి అది సాధ్యము కాదు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచు ఉండాలంటే ఆయన ఆది అంతం ఆయనే ఉండాలి, ఆయన దేవుడే ఉండాలి. ఆ దేవుడు ఎవరట? మెస్సయ్యగా వచ్చిన వాడు. ఆ మెస్సయ్య పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచు వచ్చిచున్నాడు అని మాట వచ్చిచుండేనమాట. మీకా గ్రంథం 5:3 రాయబడి ఉంది. తర్వాత ప్రత్యక్షమగుచుండెను అంటే పై 2 లేఖనాలు ప్రకారంగా, ఏ లేఖనాలు? ద్వితీయోపదేశకాండం 18:16 ప్రకారంగా, మీకా గ్రంథం 5:3 ప్రకారంగా తెరిచి చూడగా మెస్సయ్యగా వచ్చేవాడు దేవుడే తప్ప ఏ మనుషుడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమవుటకు వీలు లేదు. కనుక ఆయన దేవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిలో దైవిక స్వభావం, దైవికత్వములో దేవుడు అన్న దానిలో షేర్ కలిగిన వాడు, యెహోవా అన్న నామములో షేర్ కలిగిన వాడు ఆయన యేసుక్రీస్తు. ఓకేనా? మానవ పుట్టుకంటే ఆ పుట్టిన అప్పటితోనే తన ఉనికి ఆరంభం అవ్వాలి, గతమునకు తనకు ఎటువంటి సంబంధాలు ఉండవు అని అర్థం చేసుకోండి. జ్ఞానహీనుడిగా ఉండకండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినవాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆది పుట్టినది మొదలుకొని అంటే ఉన్నవాడు అంటున్నాడు ఆయన. ఆది పుట్టినది మొదలుకొని, సృష్టి కాదు, సృష్టికి ముందుండే ఆది పుట్టినది మొదలుకొని ఉన్నానన్నాడు తప్ప కనబడ్డాను అని అనలేదు. ఏమండి? ఓకే రండి. అదే రీతిగా చూస్తే ఈ 2 వచనాలు మనం చూసాం. తర్వాత ఆ ప్రత్యక్షతలో భాగంగానే యేసుక్రీస్తు పంపబడ్డాడు. యెషయా గ్రంథం 48:16 ప్రకారంగా యేసుక్రీస్తు ఆ నామములో ఆ దైవత్వములో నుండి పంపబడ్డాడు. మరి పంపబడినప్పుడు యేసుక్రీస్తు శరీరం ధరించుటకు మానవునిగా పుట్టి కుమారత్వాన్ని ధరించారు. ఆ వాక్కు, పంపబడిన వాక్కు కుమారత్వాన్ని ధరించారు మానవుడిగా పుట్టి. అక్కడి నుంచి దేవుని కుమారుడిగా పరిగణించబడ్డాడు యేసుక్రీస్తు. అంతవరకు కూడా షేర్ హోల్డర్, కుమారుడిగా పరిగణించబడినప్పటికీ కూడా ఈ షేర్ హోల్డర్ అంటాడు కదా, నా ప్రాణము తీసుకుంటూ నాకు అధికారం ఉంది, మళ్ళీ నా ప్రాణము పెట్టుకుంటూ కూడా నాకు అధికారం ఉంది అంటాడు యేసు ప్రభువారు. అంటే ఆయన డివైన్ షేర్ హోల్డర్, యెహోవాలో షేర్ హోల్డర్ యేసుక్రీస్తు. ఓకేనా? తర్వాత చూస్తే నేను దేవునికి పుట్టినవాడిని చెప్పుకుంటలేదు, తండ్రి నన్ను కన్నాడని కూడా ఎక్కడ చెప్పుకుంటలేదు. కానీ కొత్త నిబంధన ఏమంటాడంటే ఆ తండ్రితోనే మాట్లాడుతున్నాడు, యెహోవాతోనే మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. యోహాను సువార్త 17:5 యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. బిఫోర్ ద వరల్డ్ బిగన్ I have glory before you. నీ ఎదుట నీతో సమానమైన మహిమ, ఏ మహిమ ఉండెనో. ఎప్పుడట?
లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు నీ యొద్ద మహిమ పరచుము అని ప్రార్థిస్తున్నారు యేసు ప్రభువు. అంటే పుట్టినవాడా, సమాన షేర్ హోల్డర్, ఈక్వల్ షేర్ హోల్డర్ ఇన్ డివినిటీ, ఇన్ డివైన్ నేచర్, ఇన్ డివైన్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్ డివైన్ నేమ్. ఈ మూడిట్లో కూడా షేర్ హోల్డర్ అయిన వాడే కుమారుడిగా వచ్చిన యేసు క్రీస్తు. ఇదే మన వీడియో. ఓకేనా? వచ్చేసాను రండి. తర్వాత యోహాన్ సువార్త, అదే సువార్తలో 17వ అధ్యాయంలో 11 వచ్చినమంటాడు, నావన్నీయు నీవి, నీవియు నావి అని క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటట, నీవి నీ వాటిలోని నాకు షేర్ ఉంది, నా వాటిలో నీకు షేర్ ఉంది. అంటే నువ్వు దేవుడివి, నేను దేవుడినే, ఒకే దేవుడు మనం. నీ దేవత్వములో నావన్నీయు నీవి, నీవియు నావి. నీ నామము నాది, నా నామము నీది. నీ దేవత్వం నాది, నా దేవత్వం నీది, ఒక్కడమే మనం అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. ఏమని? నావన్నీయు నీవి, నీవియు నావి అని క్లెయిమ్ చేస్తున్నాడు 11వ వచనంలో. అదే 17వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటుందట, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. అంటే నీ వాటిలో ఉన్న నన్ను, నీతో సమాన షేర్ కలిగిన నన్ను, నావన్నీయు నీవి, నీవియు నావి ఉన్న అందులో నుండి నువ్వేం చేసావట, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం. అంటే పంపితివి. యోహాను సువార్త 17:18 వచ్చినాం. అంటే వాటిలో నుండి సమాన షేర్ హోల్డర్గా ఉండట. త్రిత్వములోను, ఆయన నామములోను, దేవత్వములోను, దైవిక ఆరోపణలలోను, దైవిక వ్యక్తిత్వములోను, దైవిక నామములోను సమాన షేర్ హోల్డర్ అయినట్టు ఆయన దేవుడు తండ్రి ఎగ్జిస్టెంట్ అన్న ఆయన లోకములోనికి పంపించాడు అని ఇక్కడ 18 వచనం కనబడుతుంది. మరి 20 వచనం ఏం కనబడుతుంది? నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. నీవు నన్ను పంపితివి అని లోకం నవ్వాలి. నేను పుట్టానని కాదు, నేను పుట్టిన వాడినని కాదు. నీవు నన్ను పంపితివి. ఎక్కడి నుండి? నీలో నుండి. నీవన్నీయు నావి కదా, అంటే నీలో నుండి నేను పంపబడ్డాను అని లోకము నమ్మునట్లు అన్న అర్థం. ఇంకా త్రిత్వాన్ని నమ్మకపోతే వారు బుద్ధిహీనులే అని చెప్పొచ్చు. ఓకేనా? కనుక మరియు నీవు నన్ను పంపితివి. ఎక్కడి నుంచి? నీ వాటిలో నుండి, నీలో నుండి నన్ను పంపించావు, నీలో నుండి నన్ను పంపించావు. ఎందుకు? నావని నీవి, నీవని నావి. అంటే నీలో నుండి నన్ను పంపించుతుందని లోకము నమ్మునట్లు అంటున్నాడు. అంటే తండ్రి నాయందు నీవును, నీయందు నేను ఉన్నలాగున అంటాడు. మళ్ళా తండ్రి నాయందు నీవును, నీయందు నేను ఉన్నలాగు. అంటే ఇద్దరు ఒకటే. అంటే తత్వంలో నుంచి పంపబడిన వాడు అయినప్పటికీ కూడా ఆయనే దేవుడు, ఆయనే యెహోవా. ఆయన దైవిక ఆరోపణ కలిగిన వాడు, ఆయన దైవిక పునశ్చరతలు కలిగిన వాడు అని అంటున్నారు. మరి 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 25 ప్రకారం చూస్తే, నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివి అని వీరెరిగి ఉన్నారు. లోకము నిన్ను ఎరగలేదు అంటే ఎప్పుడు నీ మాట వినలేదు, నిన్ను చూడలేదు లోకం. నీవే నన్ను పంపించావు. ఎలా పంపించాడు? కొత్త నిబంధనలో మెస్సేజ్గా పంపించాడు. పాత నిబంధనలో గత వీడియో, ముందు చేసిన వీడియోలు ఉంది ఏంటట, అటు యెహోవాగా గాను, ఇటు దేవుని కుమారుడిగా గాను పంపబడిన యేసు క్రీస్తు అన్న వీడియో చూడండి. అటు యెహోవాగా పంపడ్డాడు. ఎందుకంట తండ్రిని ఎవడు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ కూడా అంటున్నాడు, నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివి అని విరిగి ఉన్నారు, లేకపోతే ఎరిగి ఉన్నారు. ఓకేనా? తర్వాత 24 వచనం ఉందట, జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. అంటే యేసుక్రీస్తు పంపబడి ఈ భూమి మీద నుండి కుమారత్వాన్ని సంతరించుకున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 24లో? జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. అంటే మనం కలిసే ఉన్నాం, మనం ఒకటిగా కలిసి ఉన్నాం. మరి భార్యాభర్త ఒకటిగా కలిసి ఉన్నట్లే కదా, ఒకే శరీరం అని బైబిల్ చెప్తుంది. వారు ఒకటే ఉన్నారు కదా, ఒకే శరీరం, ఒకే ప్రాణం, ఒకే ఆత్మ. ఆదాములో నుండి వచ్చిన జీవము, ఆదాములో నుండి వచ్చిన ఆత్మ, ఆదాములో నుండి వచ్చిన జీవం అంటే ప్రాణం కదా, తర్వాత ఆదాములో నుండి వచ్చిన శరీరం యొక్క నిర్మాణం, ఇవన్నీ కూడా ఒకటే శరీరం ఎలా ఉందో అలాగనే జగత్పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. అంటే అయిపోయింది. నీవు నన్ను ప్రేమించితివి అంటే ఏంటి? అప్పుడు ఆయన దేవునితో దేవునిలో ఒక్కడైన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు, తనకు తాను కానీ దేవుడై ఉన్నాడు. అప్పటి నుండి యేసుక్రీస్తు, ఎప్పటి నుండి? మనుషుడిగా పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు కుమారత్వాన్ని ధరించుకున్నాడు కనుక కుమారుడిగా పిలువబడ్డాడు. దేవుని కుమారుడికి కుమారత్వం
కుమారత్వ పుట్టుక ఈ భూమి మీదనే జరిగింది కనుక మానవునిగా పుట్టడం వలననే కుమారత్వము అనేది ఆరోపించబడింది దేవునికి. అంటే దేవునికి ఎన్ని స్వభావాలు ఉన్నాయి ఇప్పుడు? దైవిక స్వభావం, డివైన్ నేచర్, డివినిటీ, అండ్ హ్యూమన్ నేచర్, హ్యూమనిటీ. అంటే మానవత్వం, మానవ స్వభావము, మానవ గుణశీలతలు, అంటే రెండు రకాల స్వభావాలు. దైవిక స్వభావం అటు, ఇటు మానవ స్వభావం. అటు యెహోవా గాను, ఇటు దేవుని కుమారుడిగా గాను కలిసి వచ్చిన వాడు యేసు క్రీస్తు, కుమారుడైన యేసు క్రీస్తు. చూడండి, అంటే మీకు అర్థం అవటానికి ఒకరొకరని చెప్పి ముగించేస్తున్నాను. దేవుడైన యెహోవాలో నుండి పంపబడిన వాడు అని అర్థం. నా ఈ యొక్క సారాంశం, ఈ టీచింగ్ యొక్క సారాంశం. తండ్రి అయిన దేవునిలో ఏకత్వము కలిగిన వాడు ఈ టీచింగ్ యొక్క సారాంశం. ఆ ఏకత్వంలో నుండి పంపబడిన వాడు ఈ టీచింగ్ యొక్క సారాంశం. దేవుని ప్రతిరూపము అయ్యున్న వాడని హెబ్రీయుల పత్రిక 1:3-4 వచనాలు, 2-3-4 వచనాల్లో ఉంది. దేవుని ప్రతిరూపం కలిగిన వాడు అనేది ఈ నా టీచింగ్ ప్రకారం. అంటే తండ్రి అయిన దేవుని ఏకత్వములో త్రిత్వములో నుండి పంపబడిన వాడే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. అందుకు రెఫరెన్స్ త్వరగా చెప్పేస్తాను, చూసుకోండి. మరి విడివిడిగా చెప్పడం కష్టపడి ఎక్కడ అయ్యున్న దేవునిలో ఏకత్వం కలిగి ఉన్న కుమారుడైన యేసు క్రీస్తు అంటానికి కృతజ్ఞత ఆధారాలు. యోహాను సువార్త 17:20 మరి నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున అంటున్నాడు. అంటే అందులో నుంచి పంపబడ్డాను, ఒక్కడే ఉన్న దేవునిలో నుండి పంపబడ్డాను అని అర్థం. తర్వాత యోహాను సువార్త 17:22 మనము ఏకమై ఉన్నలాగున అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 17:22 అంటే మనం ఏకమై ఉన్నలాగంటే ఆయన దేవుడై ఉన్నాడు, దేవునిలో నుండి పంపబడ్డాడు. ఆయన యెహోవా ఉన్నాడు, యెహోవా నుండి యెహోవా గాను, ఇటు దేవుని కుమారుడు గాను పంపబడ్డాడు. కనుకనే మనం ఏకమైనలాగని చెప్తున్నాడు. యోహాను సువార్త 10:30 నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అనేది అంటే ఆయనలో నుండే నేను పంపబడ్డాను అని చెప్తున్నట్లు. తర్వాత యోహాను సువార్త 8:16 నేను ఒకడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. నేను ఒక్కడనే ఉండక, యోహాను సువార్త 8:16 నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు ఏమై ఉన్నామట అంటే కూడా ఉన్నాము, ఒక్కడమై ఉన్నాము అని అర్థం. అంటే అందులో నుంచి పంపబడ్డాను నేను అని యేసు ప్రభువు చెప్తున్నారు. తర్వాత 5వదిగా యోహాను సువార్త 14:10 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామంటే ఒక్కడే అయిన దేవునిలో నుండి, ఒక్కడే ఉన్న యెహోవాలో నుండి నేను పంపబడ్డాను అని చెప్తున్నాడు ఇక్కడ. అదే అర్థం, సత్యం. ఓకే, రెండో భాగం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని ప్రతిరూపమై ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పటి వరకు దేవుని ఏకత్వంలో నుంచి, త్రిత్వంలో నుంచి వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిరూపం అని ఆధారాలు హెబ్రీయుల రాసిన పత్రిక 1:3 ఉంది. తర్వాత కొలస్సీయుల రాసిన పత్రిక 1:15-17 ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం అని చెప్తున్నారు. అంటే స్వరూపము, దేవుని స్వరూపంలో. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమయు అని మాట ఉంది, మహిమను అని మాట ఉంది అక్కడ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ అంటే దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు అంటే దేవుడు ఎక్కడ గనుక ఆయనే ఈయన అని చెప్పి. తర్వాత చివరిగా యోహాను సువార్త 1:18 ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రూమునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అని ఉంది. కనుక ఇప్పుడు చెప్పండి, త్రిత్వము నమ్మని వారులారా, త్రిత్వము నమ్మకపోతే, త్రిత్వ బోధ లేకపోతే నీకు మోక్షం ఉండదు. యేసుక్రీస్తు ఒక్కడైన దేవుడైన యెహోవా అనబడిన వాణిలో నుండి దైవిక వ్యక్తి, దైవిక స్వభావము, దైవిక నామములో నుండి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తిగా ఉన్నవాడు కుమారుడికి, దేవుని కుమారుడికి ఈ భూమి మీదకు కుమారత్వం సంతరించుకొని కుమారుడయ్యాడు. కుమారత్వం సంతరించుకుని తర్వాత కుమారుడయ్యాడు తప్ప అంతవరకు కూడా కుమారుడు కాలేదు. అంతకుముందు యెహోవాగా ఉన్నాడు, ఆ తర్వాత కుమారుడిగా సంతరించుకున్న తర్వాత ఉన్నాడు. ఆయనే ఈ భూమి మీద దేవుని కుమారుడిగా పరిగణించబడిన యేసుక్రీస్తు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, కామెంట్ మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ సత్యాన్ని విడిచిపెట్టకండి, మోక్షాన్ని పోగొట్టుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. లైక్ చేయండి, అనేకకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.